అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA3 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగు 8th క్లాస్ 35 మార్క్స్ టోటల్ క్వశ్చన్ పేపర్. ఈ వీడియో ఈ క్వశ్చన్ పేపర్ని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు పాటిస్తారు. ఒక్కొక్క దానికి 2 మార్కులు 20. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. అతిశయోక్తి అంటే గోరంతను కొండంతగా చేసి చెప్పడం అని అంటారు. అతిశయోక్తి అలంకారం. ఇక్కడ మా పొలంలో బంగారం పండింది అతిశయోక్తి. ఆ నగరంలోని సౌధాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే ఆన్సర్ ఏంది? P మరియు R. ఇక్కడ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. క్రిందికి అధ్యాయాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు అంటే ఈ పేరాగ్రాఫ్ చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయాల. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా 10 క్వశ్చన్స్లోనే వచ్చేస్తాయి. ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత సెక్షన్ B వచ్చేసి మీ జవాబు పత్రంలో క్రింద ప్రశ్నలకు జవాబు రాయండి. నిరంతరం అంటే అర్థమైంది ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది. కాన అంటే అడవి. అడవుల్లో అనేక రకాలైన వన్యప్రాణులు జీవిస్తూ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 12. క్రింది పేదాలను చదివి 2 ప్రశ్నలను తయారు చేయండి. భారతాన్ని ఆంధ్రీకరించిన కవి ఎవరు? నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? ఒకటి గుర్తుంచుకోండి, ప్రశ్న తయారు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా అంటే క్వశ్చన్ మార్క్ వేస్తేనే అది ప్రశ్న అవుతుంది. అర్థమవుతుందా? జీవన గమనంలో వేటిని అధిగమించాలి? తర్వాత సెక్షన్ C. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా సమాధానాలు రాయండి. ఇక్కడ క్రింది కవితలోని అలంకారాన్ని గుర్తించి రాయండి అన్నారు. ఇక్కడ చూడండి మా ప్రతి లైన్ చివరన లీ అని వచ్చింది కదా. ఇక్కడ ప్రతిపాదం చివరన లీ అనే అక్షరాలతో అంతమవుతుంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము. ప్రతి పద్యం చివర కానీ పాదం చివర కానీ వాక్యం చివర కానీ ఒకటే అక్షరంతో అంతమవుతుంది. దాన్ని ఏమంటారంటే అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. క్రింది వాక్యంలోని ఖాళీని సరైన విభక్తి ప్రత్యయంతో పూరించండి. బాటసారుల కొరకు సత్రాలు కట్టించెను. తల మీద ప్రవేశించే కడజుడు పన్నగము అంటే అర్థమైంది పాము భుజంగము సర్పం. ఓకేనా? తర్వాత క్రింది వాక్యాన్ని చదివి గీసిన పదానికి ఖాళీని ప్రకృతికి ఖాళీలో పూరించాల. చంద్రుడు అంటే ప్రకృతి ఏంది? చంద్రుడు ప్రకృతి, వికృతి చంద్రుడు. తర్వాత సెక్షన్ D. క్రింది ప్రశ్నకు జవాబులు రాయండి. 5 మార్కులు ఖచ్చితంగా రాయాల్సిందే. విద్య గొప్పతనాన్ని గురించి చెబుతూ విద్య నెరుంగని వాడు మర్చుడే అన్నాడు ఒక కవి. అటువంటి విద్యా ఆవశ్యకతను గుర్తించండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.